బులెటిన్లో మరో బ్రేకింగ్ ని చూస్తున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలు జరుగుతుందేంటి? సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించాల్సిన జడ్జీలే కంటెస్టెంట్లను అవమానిస్తున్నారా? ముఖ్యంగా ఉప్పల్ బాలపై నవదీప్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదంగా మారాయి? శ్రీముఖి వ్యవహార శైలిపైన ఎందుకు విమర్శలు వస్తున్నాయి? అసలు అగ్ని పరీక్షలో టాలెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేక జడ్జీల అభిప్రాయాలకే పెద్దపీట వేస్తున్నారా, లేకపోతే బిగ్ బాస్ సీజన్ 10 హైప్ కోసమే ఇదంతా చేస్తున్నారా? కంటెంట్ క్రియేట్ చేయడానికే అగ్ని పరీక్ష డ్రామా రన్ చేస్తున్నారా? ఇవి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్షను తీసుకుని తెరపైకి వస్తున్న ప్రశ్నలు. ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యులను బిగ్ బాస్ హౌస్లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా అగ్ని పరీక్ష సీజన్ 2 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో ఇప్పటికే కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్లగా, 3 జడ్జిల నుంచి గ్రీన్ కార్డు సాధించి ఫైనల్స్ కు చేరిన వారు 3 ఇక 3తో పోటీ పడడానికి ఇప్పటి వరకు హోల్డ్లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దీంతో హోల్డ్లో ఉన్న టీం సంఖ్య 18కి చేరింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయన నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూశారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గురించి చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది. ఇప్పుడు తెలుసా, నీ వల్ల వాళ్ళు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం నన్నదంలమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు? ఎంత ఘోరంగా తిట్టావు నన్ను, ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా? నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. ఇక ఆ 3తో పోటీ పడడానికి ఇప్పటి వరకు హోల్డ్లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దీంతో హోల్డ్లో ఉన్న టీం సంఖ్య 18కి చేరింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, అసలు అగ్ని పరీక్ష 2లో ఏం జరుగుతుంది? అంటే సామాన్య వ్యక్తులు పిలిపించి అవమానిస్తున్నారని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వస్తున్నాయి.
విశ్విద్య తెలుగు ప్రముఖ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 10 మరికొన్ని రోజుల్లో కూడా స్టార్ట్ అవబోతోంది. అయితే గత సీజన్ నుండి కూడా అగ్ని పరీక్ష అనే ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే ఇటు దానికి సంబంధించినటువంటి ఛానల్ నిర్వాహకులు అయితే ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే సాధారణంగా మనము సుమారు 8 సీజన్ల వరకు కూడా బిగ్ బాస్ చూసాము. సో బిగ్ బాస్ అంటేనే దాంట్లో కొంతమంది సెలబ్రిటీలను తీసుకెళ్లి అందులో 100 రోజుల పాటు వాళ్ళని అందులో లోపల ఉంచి వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ కోపాలని ఇవన్నీ కూడా జనాలకు చూపిస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న రూపంలో కూడా బిగ్ బాస్ ని పూర్తిగా కూడా నిర్మించారు. సో బిగ్ బాస్ అదే విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే 8 సంవత్సరాలు అంటే ఇప్పుడు జరిగినటువంటి 8 సీజన్లలో కూడా ఇటు ఇతర లాంగ్వేజ్లతో పోలిస్తే తెలుగు లాంగ్వేజ్ లో ఎక్కువ ఆదరణ కూడా పొందింది. సో చాలా మంది కామన్ మ్యాన్ లకు కూడా అందులోకి వెళ్ళాలనే ఒక ఆసక్తి అందరికీ కలిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బిగ్ బాస్ కి సంబంధించిన నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 9 లో అంటే గత సీజన్ లో ఇప్పుడు ప్రస్తుతం 10th సీజన్ రాబోతుంది. అయితే గత సీజన్ లో వీళ్ళు అగ్ని పరీక్ష అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టారు. సో అగ్ని పరీక్షలో భాగంగా కూడా మొత్తంగా కామన్ మ్యాన్స్ ఎవరైతే సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో సాధారణ మనుషులు ఎలాంటి ఫేమ్ లేని వాళ్ళు, అదే విధంగా చిన్న చెక్క వీడియోలు చేసుకునే వాళ్ళు, రీల్స్ లో ఫేమస్ అయిదామని చిన్న చిన్న వీడియోస్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అగ్ని పరీక్షకు వస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అగ్ని పరీక్షలో భాగంగా అప్పటికే బిగ్ బాస్ లో చాలా ఫెమిలియర్ అయినటువంటి కొంతమంది కంటెస్టెంట్, ఉదాహరణకు నవదీపే గాని, అదే విధంగా బిగ్ బాస్ ఓటీటీలో గెలిచినటువంటి బిందు మాధవి, అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 3 లో గెలిచినటువంటి అభిజిత్, ఈ ముగ్గురిని కూడా జడ్జిలుగా కూర్చోబెట్టి సో వచ్చేటువంటి సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా కూడా ఈ ముగ్గురు జడ్జిలు జడ్జ్ చేసి ఈ కామన్ పర్సన్ అసలు బిగ్ బాస్ లోకి వెళ్ళాలా లేదా అనేది పూర్తిగా కూడా నియమిస్తారు. సో అగ్ని పరీక్ష పూర్తి కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ విధంగా కొనసాగుతుంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. అదే విధంగా ఈ విధంగా అగ్ని పరీక్ష నుంచి తీసుకున్నటువంటి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 కి విజేత కూడా నిలిచారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 10 లో భాగంగా అగ్ని పరీక్ష సీజన్ 2 అంటే ప్రస్తుతం సీజన్ 2 జరుగుతుంది కాబట్టి సో సీజన్ 2 లో కూడా కొంతమంది కామన్ మ్యాన్స్ ఎవరైతే కామన్ పీపుల్ సాధారణంగా ఫేమ్ లేని పీపుల్ ని అందరినీ కూడా పిలిపించి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే కొన్ని వేల వాళ్ళకి ఈమెయిల్స్ రావడంతో కూడా అందులో కొంతమందిని కూడా సెలెక్ట్ చేశారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతూ ఎక్కువ జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఎక్కువ ఫన్నీ వీడియోస్ చేసేటువంటి ఉప్పల్ బాలు అనే వ్యక్తిని కూడా అగ్ని పరీక్షకు సంబంధించినటువంటి అక్కడ టీం అయితే పిలిచారు. సో అగ్ని పరీక్షకి ఇటు ఉప్పల్ బాలు హాజరయ్యారు. అయితే ఉప్పల్ బాలు హాజరైనప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉంటారో నవదీపే గాని, అభిజిత్ గాని, బిందు మాధవి గాని వీళ్ళు ముగ్గురు కూడా ఉప్పల్ బాల్ని చాలా హీనంగా హేళన చేస్తూ అతన్ని పూర్తిగా ట్రోల్ చేస్తూ అతనికి బయట జీవితం లేకుండా మాట్లాడారంటూ కూడా ఉప్పల్ బాలు బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వీడియో రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఉప్పల్ బాలు అనే వ్యక్తి ముందు నుండి కూడా కాస్త అమ్మాయిల వేషధారణలో కూడా చీరలు కట్టుకొని డాన్సులు చేయడము, స్టేజ్ల వద్ద ఆ విధమైనటువంటి డాన్సులు చేస్తూ, లేకపోతే ఇక్కడ ఉప్పల్ స్టేడియం లో క్రికెట్ అయినా కూడా అక్కడ వీడియో చేస్తూ సో ఈ విధంగా తన ఫ్యామిలీని పోషించుకోవడానికి తన ట్రోల్స్ భరిస్తూ కూడా డబ్బులు సంపాదించుకుంటూ ఆ విధంగానే తనకు ఫేమ్ వచ్చింది. సో ఆ నేపథ్యంలో బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఒక చిన్న కోరిక తనలో కలగడంతో ఆ నేపథ్యంలో అగ్ని పరీక్షకు అటెండ్ అయ్యాడు. సో అటెండ్ అయినప్పుడు నవదీప్ పూర్తిగా కూడా ఉప్పల్ బాలుని చూసి అసలు నిన్ను బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసి అసలు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి, నిన్ను సెలెక్ట్ చేస్తే నేను సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అంటూ కూడా ఇటు నవదీప్ మాట్లాడినట్లు కూడా ఇటు ఉప్పల్ బాలు బయటకు వచ్చి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా మాట్లాడడం వల్ల అతనికి ఏమొస్తుంది, సో నన్ను పంపిస్తే సమాజానికి ఏ చెడు జరుగుతుంది, అసలు నా వల్ల ప్రాబ్లం ఏంటి అంటూ కూడా ఉప్పల్ బాలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముగ్గురు జడ్జిల్లో మరొక జడ్జి అయినటువంటి బిందు మాధవి ఏకంగా ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్జెండర్ వా అని నేరుగా కూడా అంటే లైవ్ షోలో పూర్తిగా నేరుగా కూడా నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడగడంతో కూడా ఉప్పల్ బాలుకు సంబంధించిన మనోభావాలు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే ఉప్పల్ బాలుకి గతంలో నుండి కూడా ట్రోలింగ్ వచ్చినప్పటికీ కూడా అతను ఆ విధమైనటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు, ఆ విధంగా చీరలు కట్టుకొని ప్రజల్లో ఎందుకు డాన్స్ చేస్తున్నాడు, రీల్స్ ఆ విధమైనటువంటి ఒక అమ్మాయిల వీడియోలు చేస్తూ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడో కూడా పూర్తిగా తన బాధ వ్యక్తం చేస్తూ అనేక వీడియోలు అప్లోడ్ చేశారు. దానిలో భాగంగానే తన కుటుంబ పోషణ సరిగ్గా లేదు, తన కుటుంబ పరిస్థితి సరిగ్గా లేదు, ఆర్థికంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, తన ఇంట్లో వాళ్ళని తను పోషించాలంటే ఈ విధమైనటువంటి వేషధారణ తనకి తప్పట్లేదంటూ కూడా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వీడియో రిలీజ్ చేస్తారు. దానికి ఇటు తెలుగు ప్రజల నుంచి సానుభూతి కూడా మొదట్లో ట్రోలింగ్ వచ్చినప్పటికీ కూడా తర్వాత సానుభూతి అనేది కలిగింది. సో సానుభూతి కలిగిన తర్వాత సో ఆ ఫెమిలియర్ అదే విధంగా ఇప్పుడు ఈ సింపతి కూడా వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో తను అగ్ని పరీక్షకు వెళ్ళాడు. సో అగ్ని పరీక్షలో ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ రావడంతో కూడా తను తీవ్ర మనోవేదనకి గురై బయటకు వచ్చి వీడియోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కానీ లేకపోతే నెటిజన్లు బిగ్ బాస్ సంబంధించినటువంటి నిర్వాహకుల పైన అదే విధంగా బిగ్ బాస్ లో చేస్తున్నటువంటి అగ్ని పరీక్ష జడ్జిలు అనేది ఉన్నారు అంటే నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఈ ముగ్గురు పైన కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అసలు వీళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారు? సాధారణంగా వీళ్ళందరూ కూడా కామన్ మ్యాన్, సాధారణంగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్లే ఉంటారు. కాకపోతే మీరు ఒక అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి
వాళ్ళ కథలు ప్రపంచానికి తెలవడానికి, లేకపోతే సినిమాల్లోకి రావడానికి, సినిమాల్లో వాళ్ళు రాణించడానికి ఈ విధంగా అగ్ని పరీక్షకు వస్తే మీరు ఈ విధంగా హేళన చేసి వారి జీవితాన్ని పూర్తిగా ఎందుకు సర్వనాశనం చేస్తున్నారంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి స్పందిస్తూ నవదీప్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో రిలీజ్ చేశారు. అగ్ని పరీక్ష అనే షోనే పూర్తిగా అక్కడికి వచ్చేటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టెంట్ల మనోవేదనను గురి చేయడము, లేకపోతే వాళ్ళకి కోపం వచ్చే విధంగా మాట్లాడటము, ఇదంతా కూడా ఆ షోకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ లో భాగంగా. సో మాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ రూపంలో మేము చేసాము. మేము ఎన్ని మాటలు అన్నా, మేము ఎంత హర్ట్ చేసే విధంగా మాట్లాడినా కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకెళ్తేనే బిగ్ బాస్ అనే షోలో వాళ్ళు ఉండగలుగుతారు. సో ఆ నేపథ్యంలో నేను మాట్లాడాను, అంతే తప్ప మీరు నా మాటలు ఎవరు కూడా తప్పుగా అనుకోకూడదు. అసలు అగ్ని పరీక్ష దాని థీమే ఆ విధంగా ఉంటుందంటూ కూడా మరోవైపు నవదీప్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక కేవలం ఉప్పల్ బాలనే కాదు, ఇంకా చాలా మంది, ఇప్పుడు అక్షయ్ అనే ఒక యువకుడు కూడా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా తను ఇతర కొన్ని సోషల్ మీడియాలో జరిగేటువంటి కొన్ని ఇష్యూల పైన తను మాట్లాడడం, రివ్యూలు ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటాడు. సో అతను కూడా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు అతన్ని కూడా నువ్వు మమ్మల్ని రోస్ట్ చేయ, అసలు నీకు టాలెంట్ లేదు ఏం లేదు అంటూ కూడా అతన్ని దూషించడం. అదే విధంగా ఒక అమ్మాయి వెళ్ళినా కూడా అమ్మాయిని కూడా అసలు నేను లోపలికి పంపించాలా లేదా అని మేము డౌట్ పడుతున్నాం, అసలు నీలో ఎలాంటి టాలెంట్ లేదు అంటే పూర్తిగా కూడా వాళ్ళని డిమోటివేట్ చేసే విధంగా కూడా అగ్ని పరీక్ష పూర్తిగా కూడా నడుస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం అగ్ని పరీక్ష అనే షో ముందుగానే స్క్రిప్టెడ్ గా, అంటే ఎవరెవరిని పంపించాలి, ఎందుకు పంపించాలి, వాళ్ళకి చూడడానికి గ్లామర్ గా ఉన్నారా, లేకపోతే ఎత్తు ఉన్నారా, లేకపోతే హైట్ ఉన్నారా, వెయిట్ ఉన్నారా, ఇవన్నీ కూడా చూసి ముందుగానే టాలెంట్ ఉన్నా లేనప్పటికీ కూడా వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో టీఆర్పీ కోసం ఇలా సామాన్య ప్రజలను కావాలనే ట్రోల్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఫైరింగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇటు బిగ్ బాస్ 10 ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుందంటూ కూడా అక్కడ నుండి బిగ్ బాస్ టీం నుంచి వస్తున్నటువంటి సమాచారము. సో అగ్ని పరీక్షలు అయితే మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా సామాన్యులను పూర్తిగా కూడా జడ్జ్ చేస్తారు. కాకపోతే ఈ విధమైనటువంటి జడ్జిమెంట్, ఈ విధమైనటువంటి కార్యక్రమంలో సామాన్య ప్రజలను హేళన చేయకూడదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మరి అగ్ని పరీక్షకు సంబంధించిన టీం వద్ద కూడా ఈ వీడియోలు వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. సో రానున్న ఎపిసోడ్ లోనైనా వీళ్ళు ఈ విధమైనటువంటి హేళన ఆపుతారో లేదో అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.